Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. ఎందుకంటే సమాజంలో ట్రాన్స్ మహిళలని మేము అంటున్నాం, ట్రాన్స్ పురుషులు కూడా ఉన్నారు. ఈ మహిళలు కాదు అనే ఒక ఏదైతే ఆలోచన ఉందో దానికి ఇది ఒక పరీక్ష సమయంలో నేను చూస్తున్నాను స్వరూప్ గారు. ఎందుకనంటే పెళ్లి విషయాల్లో కూడా మీరు అన్నట్టు ఫస్ట్ రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యేటప్పుడు ట్రాన్స్ మహిళ అని తెలుసు, పిల్లలు కనలేదని తెలుసు, సెక్స్కి పనికిరాలని తెలుసు, అన్నీ తెలుసు కదా, అయినా ఎంటర్ అవుతారు. వాళ్ళ అవసరాలు తీర్చాక మళ్ళీ వాళ్ళని తప్పించుకోవడానికి ఇలాంటి విషయాలు అయితే వెళ్ళిపోతారు, రాత్రి చెప్పపెట్టకుండా, లేదా చంపేస్తారు, లేదా సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు. ఇదొకటి. పోనీ వీటిలన్నింటినీ కోర్టు దాకా తీసుకెళ్దామని అంటే ఒక కేసు చూసాం తిరుపతిలో, దీపిక కేసు. ఆ కేసులో చట్టానికి మొత్తం ప్రాపర్ ప్రొసీజర్లో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అంటే మంత్రతంత్రాలతోటి, వేద మంత్రాలతోటి, తాళిబొట్టు ఇవన్నీతో పాటు చేసుకున్న పెళ్ళి ఆఖరికి కోర్టు దాకా వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ తాలూకు వాళ్ళు బంధువులు అన్నారు, మేము ఈ పెళ్ళి ఒప్పుకోము, మేము కోర్టుకు వెళ్తామంటే ఇద్దరు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమంటే అంతా వాదోపాదాలు అయ్యాక, అవును మీరు పెళ్లి చేసుకున్నారు బట్ మీకు పిల్లలు పుట్టరు కదా అని వాదన స్టార్ట్ అయ్యి ఆఖరికి నువ్వు ఆడదానివని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అనే దాకా వచ్చారు. చూసారా? అంటే ఇదొక కోర్టులో జరిగిన వాద వివాదం. ఒక న్యాయమూర్తి చెప్తున్న జడ్జిమెంట్ ఇది. నువ్వు అంటే నాకు అన్యాయం జరిగింది మహాప్రభు, పలానా వ్యక్తి వచ్చాడు, నా అవసరాలకి తన అవసరాలు నన్ను వాడుకున్నాడు, నా డబ్బులు అంతా వాడుకున్నాడు, పెళ్ళని చెప్పాడు, ఇదంతా జరిగింది. బట్ కానీ ఇప్పుడు ఆ పెళ్ళిని అంగీకరించట్లేదు, వేరే పెళ్ళికి రెడీ అయ్యాడని నాకు అన్యాయం జరిగింది. ఆ మహిళ వెళితే ట్రాన్స్ మహిళ, నువ్వు అసలు మహిళవే కాదని డెసిషన్ చేస్తున్నారు. ఒకటి చెప్పండి నాకు, నిజంగా 1979లో మధురా కేసులో కూడా ఇదే కదా అయింది. మధురాని పోలీస్ స్టేషన్లోనే రేప్ అయితే మహారాష్ట్ర హైకోర్టు అంది లేదు, ఆ 5 ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళకి మరణశిక్ష వేయాలంటే సుప్రీంకోర్టు అంటా ఉంది. అప్పుడు 1979 లేదు, మధుర ఆదివాసీ మహిళ ఆమెకి అలానే యథావిధిగా కోరికలు ఉన్నాయి, సెక్స్ కోరికలు, వాంఛలు, అందుకని ఆమె అప్రోచ్ అయింది పోలీసుల వరకు అనేసి ఆ కేసులో జడ్జిమెంట్ వస్తే మొత్తం మహిళా లోకమే దాడెత్తి వచ్చింది, ఇదేం జడ్జిమెంట్ అని. అంటే మధురకు జరిగిన అన్యాయాన్ని జడ్జి చేయమంటే మీ మధురని ఎందుకు జడ్జి చేస్తున్నారు, ఆమె చెడ్డదని ఎందుకు చెప్తా ఉన్నారు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ న్యాయ సభలు, చట్టసభలు, చట్టాన్ని పాలించే వాళ్ళు, ప్రజలు, సమాజానికి ఇంకా మేము ఒక చెడు వ్యక్తులుగానే కనపడుతున్నాం. అందుకనే ఈ న్యాయానికి సంబంధించిన మా రిలేషన్షిప్స్లో జరుగుతున్న ఏదైతే చెడు ఉందో ఈరోజు మొక్కలు కోసేంతవరకు వచ్చింది మా శరీర భాగాలు. ఇంకా కొన్ని శరీర భాగాలు దొరకలేదు. సో ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా దీనికి కారణం మా కమ్యూనిటీ కాదు, మేము ఇలా పుట్టడం అస్సలు కాదు, మేము రిలేషన్షిప్లో వెళ్ళటం అది అస్సలు కాదు, ఖచ్చితంగా ఈ సమాజమే. ఎందుకంటే ఆ సమాజం నుంచి వచ్చే ఆ పురుషులే మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఆ పురుషుల్ని ఏం చేయకుండా, కట్టడి చేయకుండా ఈ సమాజం వాళ్ళకి గ్రీన్ కార్డు ఇస్తుంది. ఈరోజు దీపు హత్య అనేది కొత్త విషయం ఏం కాదు, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి హత్యలు చాలా జరిగాయి. హాసిని హత్య కేసు నెల్లూరులో జరిగింది, మనం హైదరాబాద్లో షీలాది చూసాం, తిరుపతిలో దీపికా బోనం, ఇలా చాలామంది ప్రేమకి అలాగే మోసాలకి బలైపోయారు. అంటే ఎందుకు అసలు హిజ్రాల్ని చంపడం అనేది చాలా ఈజీగా అయిపోయింది, వేరే నార్మల్ మహిళలు చంపడం కంటే కూడా ట్రాన్స్ విమెన్ అనేవాళ్ళు ఎందుకు ఇంత చులకనగా దొరుకుతున్నారు? డైరెక్ట్గా చంపేయడమే. అకౌంటబిలిటీ లేదు కదా స్వరూప్ గారు. అంటే ఇంట్లో నుంచి తల్లిదండ్రులనే వెళ్ళగొట్టేసిన వాళ్ళు ఏదో బతుకుతూ ఉన్నారు, అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎవరు సపోర్ట్ లేదు, సపోర్ట్ సిస్టమ్ లేదు, వీళ్ళని ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరు? అసలు యాక్చువల్గా అయితే అది ప్రొటెక్టెడ్ కమ్యూనిటీగా తీసుకొని గవర్నమెంటే కదా రక్షించాలి ఈ కమ్యూనిటీని, ప్రత్యేక చట్టాలు చేయాలి కదా గవర్నమెంట్ అయితే. ఎందుకంటే అయితే నేను ఒకటే అంటాను, మీరైతే ప్రత్యేక చట్టాలన్నా చేయండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎందుకంటే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోలేము ఈ సమాజం నుంచి, లేదా మేము లేకుండానే చట్టాలు చేసేయండి, అదన్నా చేయండి. కొంతమంది ట్రాన్స్జెండరు ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళు ఇది కూడా అన్నారు, మాకు యూత్రేషి అంటారు దాన్ని, అంటారు కదా ఇచ్ఛామరణం, దాన్నన్నా ప్రసాదించండి అట్లీస్ట్ కదా. ఎందుకంటే మీరు మమ్మల్ని చావనివ్వరు, బతకనివ్వరు, మేము బతికితే వీళ్ళందరూ ఇలాగా కాకుల్లా గద్దల్లా పొడుచుకొని తింటా ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే సమాజంలో ట్రాన్స్ లాగా బతకడమే ఒక పెద్ద కష్టమైన జర్నీ, పుట్టిన దగ్గర నుంచి కూడా. అలాంటి దానిలో వీళ్ళందరూ వచ్చి ఇలా చేస్తూ ఉంటే దీనికి సంబంధించిన సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ప్రభుత్వాలేగా చేయాలి. నిజంగా మీరు సృష్టికి ప్రతి సృష్టి చేసుకుని తర్వాత ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని ఇలా మహిళలుగా మారుతూ ఉంటారు. అయినా సరే ఈ సమాజం మిమ్మల్ని 100% మహిళలుగా అంగీకరించట్లేదు. ముఖ్యంగా
ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, ఇబ్బంది జరిగినప్పుడు ఎవరు కూడా వచ్చి వెనక నిలబడట్లేదు. కనీసం మహిళలకు వర్తించే చట్టాలైనా ఈ హిజ్రాలకి వర్తిస్తున్నాయా రచన? నేను అదే చెప్తాను. ఒకటి చట్టాలు లేదా వ్యవస్థ అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళా ఉద్యమంలో మన 2 రాష్ట్రాలే చూసుకుందాం. ఏదైనా జరిగినప్పుడు వెంటనే మహిళా ఉద్యమకర్తలు అక్కడ వెళ్తారు, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారు. అసలు ఏం జరిగింది ఈ కేసులో. అది రేప్ కేసు కావచ్చు, అది డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, కుల పరమైన కేసు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ సంఘం ఆ సముదాయానికి సంబంధించిన మహిళలు అక్కడికి వెళ్తారు, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారు, ఇవి డీటెయిల్స్ జరిగింది ఇవి అని. అలాంటి ఒక ప్రొసీజరే లేదు కదా. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను, ట్రాన్స్ మహిళలకు రక్షణ లేదు. వాళ్ళ చావు ఖచ్చితంగా అది మర్డర్ వల్ల జరుగుతుందో, సూసైడ్ వల్ల జరుగుతుందో, లేదా న్యాచురల్గా ప్రాకృతికంగా జరుగుతుందో కూడా కారణాలు తెలియాలి. అది తెలియనంత కాలము ఒకవేళ మర్డరే జరగచ్చు, లేదా సూసైడ్ జరగచ్చు. దాన్ని న్యాచురల్ డెత్గానే రికార్డ్ అవుతుంది. 1900 అంటే 2016 నుంచి 2018 దానిలో దశకంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కేవలం మరణాలు చూస్తే, అంటే 2014 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాక నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ కూడా ట్రాన్స్జెండర్ వాళ్ళ డెత్స్ని రెప్లికేట్ చేయడం, చూపించడం స్టార్ట్ చేశారు. మరణాలని ఎక్కడెక్కడ ఏ స్టేట్స్లో ఎన్నెన్ని మరణాలు రికార్డ్ అయినాయి అని చూపించారు. అందులో మీరు గమనించినట్లయితే కేవలం యాక్సిడెంట్ మరణాలే అన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయి. మన తెలంగాణ నుంచే ఎన్నో మరణాలు, సూసైడ్లు, అలాగ మర్డర్స్, మన ప్రవల్లిక మర్డర్ 2015 ఇవన్నీ కూడా రిపోర్ట్ అక్కడ మేము చేసినాక మన స్టేట్లో రికార్డ్ అయిన క్రైమ్ అంతా నేషనల్ లెవెల్లో వెళ్ళి ఉంటుంది కదా. అవి కూడా కనీసం అక్కడ 1-2 కేసెస్ కూడా రెప్లికేట్ కాలేదు. అంటే డేటా రెప్లికేట్ చేయడంలో కూడా చాలా మిస్రిప్రజెంటేషన్ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది ఇదంతా అంటే, ఒక బైనరీ సమాజంలో చేతిలో ఉన్నప్పుడు డేటాను కూడా మ్యానిపులేట్ చేయగల పవరు, మాకు సంబంధించిన చట్టాల గురించి పనిచేయని ఒక లోపభూయిష్టమైన వ్యవస్థ, ఇదంతా కూడా ఉండటం వల్లే కదా వీటన్నిటికి కారణం అని ఈరోజు క్లియర్ కనబడుతుంది. నేను అదే అంటాను, అంటే మమ్మల్ని మహిళలతో సమానంగా చూడపోయినా అట్లీస్ట్ ఒక జంతువుకి ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కకి పిల్లికి మనం పెంచుకునే వాటికి ఉన్న రైట్స్ కూడా ట్రాన్స్ వాళ్ళకి లేవే. వాటితో సమానంగా జీవులుగానే మీరు మమ్మల్ని పరిగణించట్లేదే. అట్లాంటప్పుడు ఇలాంటి హింసని ఇంకా వ్యవస్థీకృతం చేయాలనుకుంటున్నారా అనేది ప్రశ్న. అసలు ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్కి చట్టబద్ధత ఉందా? లేదు. 3 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు అదే అంది, లేదు వేరు చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఏవి మార్చాలి, సివిల్ ప్రొసీజర్ కూడా లేదా స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఎందులో పెట్టాలో మాకు తెలియట్లేదు. ఒకటి, ఇప్పుడు మేము రెడీగా లేము ఈ రైట్స్ ఇవ్వడానికన్నా. సో వితిన్ జ్యుడిషియల్ డయాస్పోరా కూడా ఒక అండర్స్టాండింగ్ లోపం ఏముంది అంటే, ఎల్జీబీటీ కమ్యూనిటీస్ అంటే కేవలం వీళ్ళకి సెక్షువల్ ఫ్రీడమే కావాలి. 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే వయోజనులు ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి రాజ్యాంగ స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది, కాబట్టి వాళ్ళని ప్రశ్నించకండి. అలాగే ఎల్జీబీటీ వాళ్ళని కూడా ప్రశ్నించకండి. కానీ మేము ఎప్పటి నుంచో గొంతెత్తి మొత్తుకునేది ఏంటంటే, మాలో లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు, మాలో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు, మాలో పిల్లల్ని పెంచుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని కనాలనుకునే వాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళకి, మగ వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం హక్కులు ఇచ్చినాయో అవి మాకెందుకు వర్తించవు సమానంగా? అలాంటప్పుడు సమానంగా రాజ్యాంగం అందరికీ ఉన్నదని ఎలా నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు ఒక ట్రాన్స్ విమెన్, ఈ అబ్బాయి నన్ను మోసం చేశాడు, నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నాతో ఉంటానన్నాడు, నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్తే ఎవరైనా, అసలు పోలీసులైనా రెస్పాండ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా? లేదు. అసలు నువ్వేం చేస్తావు ఫస్ట్ అని అడుగుతారు మమ్మల్ని. లేదయ్యా నేను ఇలా అడుక్కుంటాను, సెక్స్ వర్క్ చేసుకుంటా అంటే, ఆయన అలాంటప్పుడు నీ దగ్గర అసలు ఎందుకు, నీతో ఎవరుంటారు ఉండటానికి, నీకు అసలు ఏం అర్హత ఉంది రిలేషన్ అని వాళ్ళే జడ్జ్ చేసేస్తారు ముందు. అంటే నీకు అసలు అర్హతే లేదు కదా, నువ్వు ఆల్రెడీ వాల్యూస్ లేని దానివి ఈ సమాజంలో, ఇంకా నీతో ఉండటానికి రావటం ఆయన చేసిన ఒక గొప్ప దయ, ఆయన హృదయం పెద్ద హృదయం, అందుకని నీతో బతకడానికి వచ్చాడని ఉల్టా చెప్తారు మాకే. యాక్చువల్ ఎన్నో కేసుల్లో మేము చూసామన్నమాట. ఏం చూసుకొని నీ దగ్గరికి వచ్చాడు ఆయన అని ఉల్టా మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఒకవేళ ఆ వ్యక్తిని తీసుకొచ్చినా, మమ్మల్ని కొట్టిన ఆ వ్యక్తిని తీసుకొచ్చినా, నువ్వు ఏమనుకొని ఈమెతో వెళ్ళావు, ఈ ట్రాన్స్ అని తెలియదా, నీకు తెలిసి ఎందుకు వెళ్ళావని ఉల్టా ఈ విధంగా అడుగుతారు యాక్చువల్గా. అంతేగాని ఇలా వెళ్ళడం తప్పు, ఇలా చేయడం తప్పు, ఇలా ఒకరిని మానసికంగా హింసించడము, బాధ పెట్టడం తప్పు అని ఎవరి ఆలోచన కూడా నేను ఇప్పుడు వచ్చి వినడం చూడటం చేయలేదు. నేను అంకితా రాజ్ విషయంలో కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఆమె ట్రాన్స్ విమెన్, అతనేమో నార్మల్ అబ్బాయి.
పెళ్లి చేసుకున్నారు, అందరికీ ఆదర్శప్రాయంగా మారారు. కానీ కొద్ది రోజులకే మోసపోయాననో లేదంటే ఇద్దరికి పడలేదో ఎవరికి వాళ్ళు విడిపోయారు, సైలెంట్ అయిపోయారు. అంటే అంకిత తెలివిగా నిర్ణయం తీసుకున్నట్ట, మిగతా వాళ్ళకి ఈ తెలివి లేదంటారా? తెలివిగా ప్లస్ హుందాగా కూడా కదా. దెర్ ఈజ్ ఎ రాయల్ బిహేవియర్ బిహైండ్ దిస్ కదా, ఇద్దరిది ఉంది. అది నేను అనేది మిగిలిన వాళ్ళకి తెలివి లేకుండా అని కాదు, బట్ అలాంటి వెసులుబాటు కూడా ఉండకపోవచ్చు. నేను అందుకే చెప్తాను ఇప్పుడు అంకిత రాజ్ విషయంలో అంకితని ఎంత ప్రేజ్ చేస్తానో, బీయింగ్ ఏ ట్రాన్స్ ఉమెన్, నా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి రాజ్ను కూడా అంతే ప్రేజ్ చేస్తాను నేను. ఎందుకంటే అంత హుందాగానే ఒకవేళ కలిసి ఉందామన్నా పెళ్లి చేసుకుందామన్నా వాళ్ళు అదే చూపించారు. దక్షత, వివక్ష లేకుండా సమాజంలో నేను ముందుకు వస్తున్నాను, నేను చేసుకుంటాను అని రాజు ముందుకు రావటము, అలాగే పెళ్లి చేసుకోవటం, ఒక ఇంట్లో ఉండటము చేసుకోవటం, ఒకటి వనరులు తేవటం. యాక్చువల్గా ఆ అబ్బాయి తన డబ్బులు ఇన్వెస్ట్ చేయటం ఈ వ్యవస్థ మీద, నమ్మకం పెట్టి రిలేషన్షిప్ మీద, అది మనకు కనపడతా ఉంది. అదే విజ్ఞతతోటి వాళ్ళు ఉన్నంతకాలం ఉండి తర్వాత విడిపోదాం అనుకోవటము, విడిగా ఉండడం అని నిర్ణయం తీసుకోవటం, ఇదంతా కూడా ఈ ప్రొసీజర్ ఒక ఐడియల్ ప్రొసీజర్గా కనిపిస్తూ ఉంది కదా. సో నేనేది అలాంటి వెసులుబాటు మిగిలిన వాళ్ళకి ఉండకపోవచ్చు. యాక్చువల్గా వచ్చేవాళ్ళు రిలేషన్షిప్లో ఎవరు చెప్పి రావట్లేదు, ఒక యాక్సిడెంట్లుగా రిలేషన్స్ జరుగుతున్నాయి, ఆ రిలేషన్షిప్లోకి వెళుతున్నారు, ఒక అనుకోని సంఘటన ద్వారా పరిచయాలు అవుతున్నాయి, కలిసి జీవించడం స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ అనుకోని విధంగా ఒక సంఘటనలో విడిపోతూ ఉన్నారు. అక్కడ చెప్పుకోవటాలు, మాట్లాడుకోవటాలు, విడిపోవటాలు, ఆ బాధ్యతలు అనేవి ఏమీ లేవు ఆ రిలేషన్. సో దానివల్ల చాలా ట్రామా అనేది కలుగుతూ ఉంది. ఇప్పుడు దీపు లాంటి కేసెస్, ఇంకా కేసెస్ చాలా ఉన్నాయి. ఏ కేసుల్లో కూడా ఎవరికి పెద్దగా శిక్ష పడింది కానీ కేసులు సీరియస్గా ఉన్నదైతే కనిపించట్లేదు. ఇలాంటిదే మిగతా మోసగాళ్ళకు కూడా ఇవన్నీ ఛాన్సెస్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఇంకొకళ్ళు కూడా ప్రేమించి ఇష్టపడి డబ్బులు అన్నీ వాడేసుకొని హత్యలు చేసి సైడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. కనీసం ఇప్పుడైనా ట్రాన్స్ విమెన్ ఏమన్నా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? మనం ఇలాగా ఈ ఊబిలోకి వెళ్ళొద్దు, మనల్ని మోసం చేస్తున్నారు, మనకి పెళ్లి అనే వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకొని ప్రయోజనం ఉండదు స్వరూప గారు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు నియంత్రించడం చాలా కష్టం సమాజంలో. కొన్ని వ్యవస్థగా ఏం చేసే అవకాశం ఉంది? సో ఒక వ్యక్తిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తారా కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా మమ్మల్ని అడుగుతారు క్లినిక్లో కూర్చున్నప్పుడు, మీరు ఇలా వెళ్ళొద్దు, మీరు రిస్క్ ఉంటుంది, పలానా వాళ్ళతో వెళ్తే ఇదంటే మనకు చెప్పకుండా చాలామంది వెళ్తూనే ఉంటారు రిలేషన్షిప్లో కదా. మనం చెప్పినా కూడా వెళ్తారు, ఎందుకంటే ఆ ఇన్స్టింక్ట్స్ అలా ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఆ విషయంలో కంట్రోల్ అనేది ఉండదు. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఇందాక చెప్పాను నేను. ఎందుకంటే ఒక చట్టం అంటూ ఉంటే, ఒక పాలసీ అంటూ ఉంటే, ఒకవేళ ట్రాన్స్ మహిళలతోటి ఎంటర్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు గృహహింస చట్టం కానీ, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేస్ చట్టం కానీ, రేప్ చట్టం కానీ, SC/ST అట్రాసిటీ చట్టాలు, ఇవన్నీ కూడా మహిళల్ని, ఆయా కమ్యూనిటీకి సంబంధించిన మహిళల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాయి. సో ఆ చట్టాల భయం వల్ల కొంతమంది మగాళ్ళు వాళ్ళ పట్ల హింసాత్మకంగా ఉండలేక ప్రివెంట్ అవుతుంది. అవునా, ప్రివెన్షన్ అవుతుంది చాలా మటుకు. సో అలానే ట్రాన్స్ మహిళలకు అలాంటి చట్టాలు ఏవీ లేవు. అనేది ఏంటంటే పాలసీ లెవెల్లో అట్లీస్ట్ తీసుకొచ్చి మీరు ఒక రక్షణ కల్పిస్తే, మీరు గనక ఏ మగాడు గనక ట్రాన్స్ మహిళతో రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ నమోదవుతాయి. వాళ్ళు కనుక వెళ్ళిపోయే టైంలో ఏదైతే వ్యవధిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాడుకున్న వనరులు ఇవన్నిటి కూడా లెక్క కట్టి ఇవ్వాలి అని ఒక పాలసీ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా రిలేషన్షిప్లో అది ఎప్పుడైతే జరుగుద్దో, బ్రేకప్ జరుగుద్దో, ఖచ్చితంగా ట్రాన్స్ మహిళ వెళ్తుంది, చట్టం ద్వారా వెళ్ళి ఆ ప్రొసీజర్ ద్వారా తనకి కావాల్సిన న్యాయం అట్లీస్ట్ పొందుద్ది. అట్లీస్ట్ తనకు కావాలనుకున్న ప్రేమ పొందకపోయినా కానీ తను పోగొట్టుకున్న వనరులన్నా వస్తాయి కదా, అట్లీస్ట్ అదన్నా ఒక ఊరటగా ఉంటుంది కదా. అది నేను హిజ్రా, ట్రాన్స్ విమెన్, ట్రాన్స్జెండర్ పేర్లు ఏవైనా కానీ వాళ్ళు మనుషులు. అందరిలాగే ప్రేమ కోసం వాళ్ళు కూడా తప్పిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక ప్రాణం ఉంటుంది, జీవితం ఉంటుంది. ఎదుటి వ్యక్తిని అంత దారుణంగా చంపేసి ముక్కలు చేసి అంటే చట్టానికి దొరకమో అనుకుంటున్నారా? పోలీసులని తక్కువ అంచనా వేస్తున్నారా? అంటే ఆ ప్రాణానికి విలువ లేదు అనుకుంటున్నారా? కానే కాదు, మీరు చేసింది చాలా పెద్ద నేరం. కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ముఖ్యంగా అసలు మన తోటి వారైనా ఈ ట్రాన్స్ విమెన్ని టార్గెట్ చేసి డబ్బుల కోసం వారిని వేధించడం, అలాగే పెళ్లి ప్రేమ పేరుతో వాళ్ళని మోసం చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. దానికి తగిన శిక్షలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రచన.